యాంకర్ అనసూయ తన కెరీర్ నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. డిగ్రీ చేసేందుకు హైదరాబాద్కు వచ్చి కొన్ని రోజులు ఉద్యోగం చేసి అది మానేసి కొన్ని రోజులు న్యూస్ రీడర్ జాబ్ చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో నెంబర్ 1 యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈరోజు అనసూయ అంటే ఓ బ్రాండ్. ఆడియో ఫంక్షన్లో యాంకరింగ్ చేసేందుకు కూడా లక్షలు చెల్లిస్తున్నారు నిర్మాతలు. ఐటమ్ సాంగ్ ఆఫర్లు వస్తున్నా, సినిమా ఆఫర్లు పిచ్చి పిచ్చిగా వస్తున్నా తనకు నచ్చింది ఒప్పుకొని మిగతావి పక్కన పెట్టే స్టేజ్లో ఉంది అనసూయ. కానీ ఇదంతా కష్టపడకుండానే రాదు కదా. అనసూయ ఈ స్టేజ్ దాకా రావడానికి చాలా కష్టపడిందంట. మానసికంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొందట. తన ఇంట్లో ఎవరికి సినిమా ఇండస్ట్రీ మీద మంచి అభిప్రాయం లేదట. తన భర్తకి కూడా మొదట్లో ఇండస్ట్రీ అంటే అసలు నచ్చేది కాదు. అయినా వారిని ఒప్పించి పిల్లలకి తల్లిగా ఉంటూ గ్లామర్ ఫీల్డ్లో ఎదగడం మామూలు విషయం కాదు కదా. ఇప్పటికే తను సెటిల్ అవ్వలేదంటుంది అనసూయ. ఇంకా కష్టపడాలట, మంచి పేరు తెచ్చుకోవాలంటుంది. ఓ పెద్ద ఇల్లు కూడా కట్టుకొని వాకిట్లో కూరగాయలు పండిస్తూ వాటిని వండుకొని తినడం తనకు ఇష్టమని అంటుంది. ఆ కళ నెరవేరేందుకు కష్టపడుతూనే ఉంటుంది. అలాగే తన కుటుంబానికి తన భర్తకి ఇబ్బందికరంగా అనిపించే సినిమాలు ఎప్పుడూ చేయనంటుంది. ఇక చివరగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ వదిలేసి సాయి తరం తేజ్ సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్ ఎందుకు చేసిందో కూడా చెప్పింది అనసూయ. ఆ పాట సూయ సూయ అనసూయ అంటూ తన పేరు మీద ఉండడంతో చేయాలనిపించింది అంటుంది. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.